అందరికి మనం మరి గత కొన్ని రోజులుగా ఇక్కడ మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ వస్తున్నాం. అయితే ఈ రోజు నేను ఇక్కడ సోమవారం ఈరోజు మనకు తెలుసుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, మండల ఆఫీస్ దగ్గర, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమానికి మరి ఎందరో వారి యొక్క సమస్యలు, వారు ఎదురు చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్ గారికి తెలియజేయడానికి వస్తుంటారు. పేదలు, మధ్యతరగతి వారు మరెందరో వస్తుంటారు. కాబట్టి వాళ్ళ అనేక సమస్యల గురించి వినియోగించుకోవడానికి వస్తుంటారు. వాళ్ళు ఇక్కడ ఎటువంటి కష్టాలు ఉంటాయంటే జిరాక్స్ కోసం ఖర్చులు పెట్టుకుంటారు. మరి వాళ్ళకి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కొన్ని దగ్గరలో ఉండకపోతుంటాయి. ప్రభుత్వం కూడా అన్ని ఒకటేసారి చేయాలంటే కష్టమవుతుంటాయి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం గమనించాం, ఈ రోజు మేడ్చల్ కలెక్టర్ దగ్గర అన్నదానం చేస్తున్నారు. నేను మామూలుగా ఇట్లా వచ్చి చూస్తున్నప్పుడు అరే ఎవరో రోడ్ సైడ్ ఇస్తుంటారు కదా అన్నదానం. ఇప్పుడు మనము అన్న అన్నం ఇప్పుడు వాళ్ళు అమ్ముతుంటారు కదా, అట్లనేమో ఇంకెవరో మరి కొత్తగా అనుకున్నాను, హోటల్ అనుకున్నాను. కానీ చూస్తుంటే ఇక్కడ బ్యానర్ ఉంది, మరి మంచి ఫుడ్ ఏర్పాటు చేశారు. ఫుడ్ ఇప్పుడే తినడం జరిగింది నేను. అన్న మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఏంటంటే ఊరికి దూరంగా ఉండడం వల్ల ప్రజావాణి రోజు ఏంటంటే వివిధ సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్ కర్షకులు గాని, కార్మికులు గాని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా దూర ప్రాంతాలు ఉండడం వల్ల వాళ్ళకి అన్నపానీయాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సరే, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే నేను కూడా కొన్నిసార్లు గ్రౌండ్ లెవెల్ గమనించిన తర్వాత నా శక్తి వరకు తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక 80 నుండి 100 మంది వరకు అన్నదానం అందిస్తున్నాము. సరే, చాలా వరకు కూడా అందరు సందర్శకులు, బాధితులు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది 3వ విడత కూడా అయిపోయింది. 4వ విడత, మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత చాలా సందర్శకులు భోజనం స్వీకరించాలి, సంతృప్తి వ్యక్తం చేశారు. సరే, మేము అనేది ఏంటంటే మా శక్తి మేరకు ఉన్నంత వరకే 80 నుండి 100 మందికి 100 మంది వరకు అందించగలుగుతున్నాం. కొంతమంది దాతలు కూడా ఎందుకంటే ముందుకు వచ్చి మాలాంటి స్వచ్ఛంద సంస్థలకు సహకరిస్తే ఏంటంటే ఇంకొంచెం క్వాంటిటీ కూడా పెంచుతాం. 100 గారు 200 మంది, 300 మందికి కూడా అందించడానికి మాకు సౌలభ్యంగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడైనా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మరి కొంచెం సేవా కార్యక్రమాలు కూడా పొరుగు జిల్లాలకు విస్తరిస్తాము. నల్గొండ కానీ, యాదాద్రి, భువనగిరి కానీ, సిద్దిపేట కానీ, సూర్యాపేట కానీ ఇలాంటి కూడా మా సేవా కార్యక్రమం విస్తరించి అక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చే బాధ్యతల కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మాలాంటి స్వచ్ఛంద సంస్థలను మేము ప్రోత్సహిస్తే మేము ఎక్కడ కూడా వృధా కాకుండా ఎవరికి అందాలనో, ఏ విధంగా అందాలనో అనేది కూడా మేము అందించేందుకు కార్యక్రమం రూపొందిస్తామన్నా.